హలో ఫ్రెండ్స్, కోలన్ క్లాసిఫికేషన్ ప్రాక్టీస్లో భాగంగా ఫేస్ రిలేషన్స్ చూస్తున్నాం. దాంట్లో ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్, ఇంట్రా ప్యాసేజ్ ఫేస్ రిలేషన్స్ ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఈ వీడియోలో మనం ఇంట్రా అరై ఫేస్ రిలేషన్స్ చూద్దాం. ఇంట్రా అరై అంటే విత్ ఇన్ అరై అని. ఇంట్రా అంటే విత్ ఇన్ అరై. ఇక్కడ మనం జనరల్గా చూద్దాము. మనకు ఒక సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా అరై అనేది చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దాంట్లో ఈ ఇంట్రా అరైలో మళ్ళీ 5 రిలేషన్స్ ఉంటాయి కదా, ఆ 5 రిలేషన్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ జనరల్ రిలేషన్ చూద్దాం. కస్టమ్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ పీపుల్ ఇన్ ఇండియా. కస్టమ్స్ అండ్ రూరల్ అండ్ అర్బన్ పీపుల్ ఇన్ ఇండియా, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి. దాని మీద ఇప్పుడు ఇది బేసిక్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి సోషాలజీ అవుతుంది అనమాట. సోషాలజీ వచ్చేసి వై వచ్చేసి బేసిక్ సబ్జెక్ట్. ఇక్కడ మనకి రూరల్ నెంబర్ వచ్చేసి పర్సనాలిటీలో 31 వచ్చేసి రూరల్. అర్బన్ వచ్చేసి 33. నెక్స్ట్ మనకు వచ్చేసి కస్టమ్స్ వచ్చేసి మనకి దీంట్లో కస్టమ్స్ అనగానే అక్కడ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ 350 కస్టమ్స్. ఇండియా వచ్చేసి మనం చూసాం కదా 44. ఇండియా స్పేస్ 44. ఇప్పుడు దీంట్లో జనరల్ రిలేషన్ కాబట్టి అండ్ ఇచ్చాడు కాబట్టి రూరల్ అండ్ అర్బన్ అండ్ రిలేషన్, జనరల్ రిలేషన్ అండ్ రిలేషన్ ఇచ్చాడు కాబట్టి దీంట్లో మనకి ఇంట్రా అరై ఫేస్ రిలేషన్లో జనరల్ రిలేషన్కి ఏ సింబల్ చూద్దాం. ఇక్కడ ఇంట్రా అరైలో జనరల్ రిలేషన్కి స్మాల్ టీ ఇచ్చినాడు. సో కాన్స్టెంట్ సింబల్ 0. ఈ ఫేస్ రిలేషన్ ఇండికేటర్ వచ్చేసి స్మాల్ టీ. సో ఇప్పుడు Y31 ఇక్కడ మనం చూడాల్సిందంటే ఇంట్రా అరైలో ఇంట్రా ఫేస్ రిలేషన్స్లో వచ్చినప్పుడు 2 నెంబర్లు ఫుల్ వేస్తాం, 31, 33 అని. ఇప్పుడు ఇంట్రా అరైలో అలా కాదు. ఇంట్రా అరైలో 31 ఇచ్చినప్పుడు మళ్ళీ 33 వేయం, ఓన్లీ 3 మాత్రం వేస్తాం. అంటే ఈ ఫస్ట్ నెంబరు మనకి సిస్టమ్ స్పెషల్స్ అలాగా ఇక్కడ 31 ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెండో 3 వేయం, ఓన్లీ నెక్స్ట్ 3 వేస్తాం. ఎందుకంటే ఇక్కడ అరైలో చూద్దాం. ఇక్కడ ఒక అరై అంటే ఇప్పుడు ఇక్కడ 12, 13, 15, 16 అందుగా ఇదంతా ఒక అరై. ఈ 1తో ఉన్నది 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6 ఇదంతా ఒక అరై. ఈ 1 అంతా ఒక అరై, ఒక శాఖ అని. ఇక్కడ 3 ఉంది, 31, 33, 35, 38 ఇదంతా వచ్చే ఒక అరై. 4 ఉంది, 41, 45, 46, 47 ఇది అరై. ఇప్పుడు 41, 46 మధ్య రిలేషన్ అనుకో, ఇది ఒక అరై అవుతుంది. ఇప్పుడు 3కి 4కి మధ్య రిలేషన్ అనుకో, అది ఇంట్రా ఫ్యాసెట్ అవుతుంది. ఇంట్రా అరై అంటే ఒకే సీరియల్లో ఉండాలి. ఆ ఫస్ట్ డిజిట్ లేకపోతే 2 డిజిట్స్ కానీ. ఇప్పుడు 339 అనుకో, 394 అనుకో, 396 ఈ మధ్య 2, ఈ ఫస్ట్ 2 సేమ్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఒక అరై కింద వస్తాయి అన్నమాట. ఒక అరైలో ఉన్నాయి మాత్రం అట్లా వచ్చినప్పుడు ఈ 39 రెండో నెంబర్ మధ్యన 39 మళ్ళీ 394 వేసిన తర్వాత రెండో నెంబర్ ఇచ్చేప్పుడు ఓన్లీ 6 మాత్రం వేస్తాం. ఇట్లా మనకి ఇక్కడ నెంబరింగ్ ఇచ్చేప్పుడు మటుకు ఇక్కడ 31 ఉంది కదా, ఇప్పుడు 3 ఇదంతా ఒకటే 3, అందుకని 31 వేసిన తర్వాత కనెక్టర్ సింబల్ ఇచ్చిన తర్వాత ఓన్లీ 3 ఇస్తాం, ఫస్ట్ 3. సో ఇక్కడ మనకి నెంబర్ వచ్చేప్పుడు ఒక్క శాఖ అంటే ఆ అరైలో నేను ఒకటి. ఇప్పుడు 31 ఇచ్చాం, కనెక్టర్ సింబల్ 0 ఇచ్చాం, ఫేస్ ఇండికేటర్ స్మాల్ టీ ఇచ్చాం, నెక్స్ట్ 3 బదులు 1, 3 ఇచ్చాం. ఓకే, అక్కడికి అయిపోయింది. కోలన్ వచ్చేసి కస్టమ్స్ వచ్చి 356 వచ్చి కస్టమ్స్. ఫుల్ స్టాప్ ఇండియా వచ్చేసి 44. ఇదంతా మామూలే. ఈ మధ్యనే రిలేషన్ మనకి. ఇదంతా మామూలు ఎన్నైనా వస్తుంది, టైం కూడా వస్తుంది.
సో, ఈ విధంగా మనకి ఇంట్రా అరై ఫేస్ రిలేషన్స్ వస్తాయి. అరై అంటే సేమ్ ఇదే శాఖ. 3తో ఉన్నాయన్నీ ఒక అరై. 4 మధ్యన వచ్చేసి అరై అవ్వదు. 4, 1, 4, 5 మధ్యన 4, 5, 4, 6 మధ్యన అట్లాంటివి మధ్యన వచ్చేది. 46, 47 మధ్యన రిలేషన్. లేదా 51, 52 మధ్యన రిలేషన్స్. ఇట్టా ఒక అరైలో అది పర్సనాలిటీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఏ అయినా కావచ్చు. సింగిల్ అరైలో ఉన్నాయి మాత్రమే. ఇదంతా ఒక అరై లెక్క. ఇక్కడ 4 నుంచి 492 దాకా ఇదంతా ఒక అరై. 5తో వచ్చేయన్నీ ఒక అరై. ఇట్లా మాట. వీటన్నిటి అరై అంటారు. ఇంట్రా ఫ్యాసెట్ అన్నాం. ఇదిగో 3కి 4కి మధ్య రిలేషన్ ఇందాక అట్లా చూసాం. ఇప్పుడు ఇది అరై చూస్తున్నాం. నెక్స్ట్ నెంబర్ చూడండి. బయాస్ రిలేషన్ ఇంట్రడక్షన్ టు మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఫిజియోథెరపీ ఆఫ్ డిసీజెస్. ఫిజియోథెరపీ ఆఫ్ డిసీజ్ అన్నాడు. ఇది మనకి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది మామూలుగా. కానీ ఆ మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫిజియోథెరపీ ఆఫ్ డిసీజ్ అన్నామంటే అదే బేసిక్గా అది మెడిసిన్ అని అర్థమవుతుంది. ఇక్కడ ఆ ఫిజియోథెరపీ అనేది ట్రీట్మెంట్ అని అర్థమవుతుంది. ఇక్కడ డిసీజ్ అని చెప్పుకున్నాడు. మెథడ్ ఆఫ్ ఇది ఒక స్పెషల్ మెథడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. ఇది కూడా మనం చూద్దాం. దాంట్లో ఫిజియోథెరపీ అని. సో ఇది ఏం రిలేషన్ అన్నది మనం చూద్దాం. బయాస్ రిలేషన్లో ఇది మెడిసిన్ ఇక్కడ దాంట్లో బేసిక్ క్లాస్ వచ్చి ఎల్లం. దీంట్లో ఇక్కడ మనకేమి ఇచ్చాడు? మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిసీజ్ అన్నాడు. ఇక్కడ ఫలానా పర్టికులర్ పార్ట్ ఏమీ లేదు. సో ఇక్కడ ఎనర్జీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డిసీజ్ నెంబర్ ఫస్ట్ మనం చూద్దాం. డిసీజ్ నెంబర్ ఎనర్జీలోకి వెళ్ళేసి డిసీజ్ నెంబర్ చూద్దాం. ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, అవన్నీ పర్సనాలిటీ కింద వస్తాయి. నెక్స్ట్ ట్రీట్మెంట్లు కానీ డిసీజెస్ కానీ ఎనర్జీ. ఇక్కడ డిసీజ్ వచ్చేసి 4 డిసీజ్ 4 ఇచ్చేసాం. మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇది కూడా వచ్చేసి 2E. సెకండ్ లెవెల్ ఎనర్జీ 2E. సెకండ్ లెవెల్ ఎనర్జీలో 2E. ట్రీట్మెంట్లో 6 వచ్చేసి మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో 6 వచ్చేసి ఇక్కడ 6 వస్తుంది. ఫిజియోథెరపీ 6 ఫిజియోథెరపీ వచ్చేసి 6. సో ఇప్పుడు వచ్చేసి ఈ 2 అంటే సెకండ్ లెవెల్ ఎనర్జీలో 2 వచ్చాయన్నమాట. సే 2 6లోనే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ 6, 6. సో సేమ్ అరై. ఈ 6 అంతా సేమ్ అరై కాబట్టి ఇప్పుడు 6 ఇస్తాం. తర్వాత 6 బదులు ఓన్లీ 2 ఇస్తాం. సో ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చేప్పుడు బయాస్ రిలేషన్ కాబట్టి ఇక్కడ కనెక్టెన్స్ 0 వస్తుంది. బయాస్కి యూ వస్తుంది కాబట్టి ఇంట్రా ఆర్ఎఫ్ఎస్ రిలేషన్స్లో బయాస్ ఇండికేటర్ వచ్చేసి స్మాల్ యూ. సో ఎల్ ఇచ్చేసాం, కోలన్ ఇచ్చాం, పర్సనాలిటీ ఏం లేదు కాబట్టి 4 ఎనర్జీ డిసీజ్ ఇచ్చాం. మళ్ళీ రెండో ఎనర్జీ వచ్చేసి 61 వచ్చేసి మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కనెక్టర్ సింబల్ 0 ఇచ్చేసాం. నెక్స్ట్ ఈ యూ స్మాల్ యూ వచ్చేసి నెక్స్ట్ ఇండికేటర్ ఫేస్ రిలేషన్ ఇండికేటర్ బయాస్కి. నెక్స్ట్ 62 బదులు ఓన్లీ 2 ఇస్తాం. సో ఇది రిలేషన్, ఇది నెంబర్ టోటల్ నెంబర్ మనకి టోటల్ నెంబర్ అది వస్తుంది బయాస్ రిలేషన్స్. నెక్స్ట్ కంపారిజన్ మార్ఫాలజీ ఆఫ్ algae compared to fungi. algae compared to మార్ఫాలజీ algae compared to fungi అన్నాడు. ఇది బాటనీ సంబంధించింది అన్నమాట. బాటనీ దీంట్లో బాటనీ ఐ నెంబరు మనకి బేసిక్ క్లాస్ నెంబర్స్ అన్నీ గుర్తుండాలి.
బాటనీ వచ్చేసి బేసిక్ క్లాస్. దీంట్లో మనకేంటి అల్గాయ్ అన్నాడు. ఫస్ట్లోనే ఉంది. సీవీడ్స్ అంటే ఇది 22 నెంబర్ పర్సనాలిటీ. నెక్స్ట్ 23 ఇక్కడే ఉంది ఫంగి 23. ఇదంతా సేమ్ అరే 22 23 ఏవో సేమ్ అరైలో ఉందన్నమాట. 23 ఫంగి. మార్ఫాలజీ, ఇప్పుడు మార్ఫాలజీ అనేది ఎనర్జీ అవుతుంది ఆటోమేటిక్గా. మనకి ఇండెక్స్ ఎలా చూడాలని నేను తర్వాత వీడియోలో చెప్తాను, ఎలా ఇండెక్స్ చూడాలి. నేను షెడ్యూల్ నుంచే చూస్తున్నాను అన్ని. ఇండెక్స్ మనకు సబ్జెక్ట్ అర్థం కానప్పుడు ఇండెక్స్ నుంచి ఎలా చూడాలి కూడా. ఇప్పుడు ఎనర్జీ, ఇది ఎనర్జీలో ఇక్కడ బయాలజీలో చూడాలి మన ఎనర్జీ. సో మార్ఫాలజీ బయాలజీలో చూస్తే మనకి నాకు కూడా బాటనీలో అదే చెప్పాను. బయాలజీలో ఎనర్జీలో చూడమన్నాడు మేడం. మార్ఫాలజీ, ఇప్పుడు మార్ఫాలజీ వచ్చేసి 2. సో నెంబర్ 2 ఇచ్చేసిన ఎనర్జీకి. ఇప్పుడు కంపారేషన్ అన్నాడు కాబట్టి, ఇది రెండింటి కంపేర్ అన్నాడు కాబట్టి కంపారేషన్ రిలేషన్ వచ్చేసి ఇంట్రా అరైలో ఓ వచ్చేసి కనెక్టింగ్ సింబల్, ఆ ఫేస్ రిలేషన్ ఇండికేటర్ వచ్చేసి స్మాల్ వి. ఇక్కడ చూడండి, స్మాల్ వి వచ్చేసి కంపారేషన్, స్మాల్ ఈజ్. ఇప్పుడు ఇప్పుడు ఐ వస్తుంది, 22 వస్తుంది అల్గాయ్. నెక్స్ట్ కనెక్టింగ్ సింబల్ 0 వస్తుంది, ఫేస్ రిలేషన్ ఇండికేటర్ వి వస్తుంది, స్మాల్ వి. తర్వాత 23కి బదులు ఓన్లీ 3 ఇస్తాము. నెక్స్ట్ కోలన్ ఇచ్చేసి నెంబర్ 2 మార్ఫాలజీ ఇస్తాం. సో ఇది నెంబర్ మాట, ఇది ఇక్కడ నెంబర్. కంపారిజన్లో ఈ విధంగా ఇస్తాం ఇంట్రా అరైలో. నెక్స్ట్ డిఫరెన్సెస్ ఇంట్రా అరైలో ఎలా వస్తాం. బేసిక్ డిఫరెన్స్ ఇన్ ప్రీచింగ్ ఆఫ్ హీనయాన అండ్ మహాయాన సెట్ ఆఫ్ బుద్ధిజం. ప్రీచింగ్ బోధించడంలో హీనయాన మహాయానంలో బౌద్ధ సెట్లో ఎలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఈ యొక్క ఈ బుక్ మన క్లాసిఫికేషన్ నెంబర్ ఎలా ఇస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ రిలీజన్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ రిలీజన్ వచ్చేసి క్యూ వచ్చేసి బేసిక్ క్లాస్. దాంట్లో మనకు వచ్చేసి హీనయాన మహాయాన బుద్ధిజంలో 2 సెక్ట్స్ అయ్యి హీనయాన. ఫస్ట్ బుద్ధిజం ఎక్కడ నుంచి చూద్దాం. జైనిజం, బుద్ధిజం నెంబర్ 4 వచ్చింది. దాంట్లో హీనయాన వచ్చేసి 41, మహాయాన వచ్చేసి 42. ఇక్కడ 42 మహాయాన 2 ఉన్నాయి. రెండు 4లోనే ఉన్నాయి కాబట్టి ఇది ఇంట్రా ఆర్ఐ. మనకి ఆ ఇంట్రా ఆర్ఐ ఇంట్రా ఫ్యాసెట్ చూసుకోవాలి అంటే, మనకి తేడా తెలియాలంటే ఇది లోపలికి వెళ్ళి నెంబరింగ్ చూసుకున్నప్పుడే మనకు ఇంట్రా ఆర్ఐ ఇంట్రా ఫ్యాసెట్ అనేది తెలుస్తుంది. ఈ సేమ్ అరైలో ఉన్నాయి కాబట్టి 41 42. ఇక్కడ 42 బదులు మనం 2 వేస్తాం. బేసిక్ వచ్చేసి మనకి రిలీజన్. సో ఇప్పుడు నెంబర్ వచ్చేసి రిలీజన్ క్యూ ఇచ్చేసాం. హీనయాన 41 వచ్చారు, మహాయాన 42 ఇచ్చేసాం. ప్రీచింగ్ అంటే ఇక్కడ ఎనర్జీ వస్తుంది. ప్రీచింగ్ వచ్చేసి ఎనర్జీ. ప్రీచింగ్ 51 వచ్చి ప్రీచింగ్ 51 ప్రీచింగ్. డిఫరెన్స్ వచ్చేసి స్పేస్ రిలేషన్స్లో కనెక్టింగ్ సింబల్ 0, స్మాల్ డబ్ల్యూ వచ్చేసి కనెక్టింగ్ సింబల్. దీనికి స్మాల్ డబ్ల్యూ డిఫరెన్స్కి స్మాల్ డబ్ల్యూ. ఇంట్రా అరైలో స్మాల్ డబ్ల్యూ వచ్చేసి. ఇప్పుడు రిలీజన్ నెంబర్ ఇస్తాం. ఫస్ట్ హీనయాన నెంబర్ 41 ఇస్తున్నాం, కనెక్టింగ్ సింబల్ ఇస్తున్నాం, ఫేస్ ఇండికేటర్ వచ్చేసి స్మాల్ డబ్ల్యూ ఇస్తున్నాం. ఇక్కడ 42 బదులు ఓన్లీ 2 ఇస్తాం. నెక్స్ట్ కోలన్ ఇచ్చేసి ప్రీచింగ్ ఎనర్జీ వచ్చేసి 51 వస్తుంది. ఇది టోటల్ నెంబర్ మాట. ఇది డిఫరెన్సెస్. నెక్స్ట్ ఇంట్రా అరైలో ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విండ్ ఆన్ టెంపరేచర్.
ఇది టెంపరేచర్ విండ్ అన్ని జియోగ్రఫీకి సంబంధించి. విండ్ ఆన్ టెంపరేచర్ అంటే విండ్ దేని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది? టెంపరేచర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడేది విండ్, టెంపరేచర్ అనేది చేయబడుతుంది. సో టెంపరేచర్ ఫస్ట్ రావాలి నెంబర్ మనం. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇది జియోగ్రఫీ. ఫస్ట్ జియోగ్రఫీలోకి వెళ్దాం. జియోగ్రఫీ వచ్చేసి మనకి యూ వచ్చేసి బేసిక్ క్లాస్. దాంట్లో మనకి విండ్ నెంబర్ చూద్దాం. విండ్ టెంపరేచర్ కూడా ఇక్కడ ఉంది 284 టెంపరేచర్. సో 283 284. సో ఇప్పుడు 283 284. ఇప్పుడు మనకి ఇన్ఫ్లుయెన్స్ అన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ నెంబర్ వచ్చేసి 0 వచ్చేసి స్మాల్ y వచ్చేసి కనెక్టింగ్ సింబల్ ఇండికేటర్, ఫేస్ రిలేషన్ ఇండికేటర్. ఇప్పుడు బేసిక్ క్లాస్ జియోగ్రఫీ వచ్చేసి యూ వస్తుంది. 284 వచ్చేసేసి విండ్ అంటే టెంపరేచర్, అంటే విండ్ టెంపరేచర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది ఫస్ట్ వస్తుంది కాబట్టి 284 ఫస్ట్ వస్తుంది. తర్వాత వచ్చేసి కనెక్టింగ్ సింబల్ 0 వస్తుంది. ఫేస్ రిలేషన్ ఇండికేటర్ స్మాల్ y వస్తుంది. తర్వాత వచ్చేసి 283 కాబట్టి 28 అనేది కామన్ కాబట్టి ఓన్లీ 3 వస్తుంది. ఇక్కడ 4 డిజిట్స్ వచ్చినా అంతే, లాస్ట్ డిజిట్ డిఫరెంట్ ఉన్న డిజిట్ మాత్రమే వేస్తాం. ఇక్కడ ఓన్లీ 3 వేస్తాం అన్నమాట. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి తర్వాత వస్తుంది. సో 280 తీయకుండా ఓన్లీ 3 మాత్రం వేస్తాం. 3 మాత్రం వేస్తాం. ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ నెంబర్ వేస్తాం అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క 5 ఒక్కో దాంట్లో ఈ 3 కైండ్స్ ఆఫ్లో 5 లెవెల్స్లో మనకి ఈ రిలేషన్స్, ఈ ఫేస్ రిలేషన్స్ మనకి వస్తుందన్నమాట. 3 లెవెల్స్ ఉంటాయి. నేచర్ ఆఫ్ రిలేషన్స్ వచ్చి 5 కైండ్స్ ఉంటాయి. జనరల్, బయాస్, కంపారిజన్, డిఫరెన్స్, ఇన్ఫ్లుయెన్స్. ఈ 3 కైండ్స్లో వచ్చేసి ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్, ఇంట్రా ఫ్యాసెట్, ఇంట్రా అరే, మొత్తం కలిసి 15 రకాల రిలేషన్స్. ఇవి ఫేస్ రిలేషన్స్. జనరల్గా సబ్జెక్ట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ ఫేస్ రిలేషన్స్ ఎక్కువ మార్కులు ఉన్న పార్ట్లో క్వశ్చన్ పేపర్లో ఇస్తుంటాడు అనమాట. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అవి డిఫరెంట్స్ ఒక్కొక్క కనెక్టింగ్ సింబల్ అడగొచ్చు, ఇన్ఫ్లుయెన్స్, కంపారిజన్, వాటి ఇంట్రా అరైలో ఎలా ఉంటాయని అడగచ్చు. లేకపోతే 7th ఎడిషన్లో అడిషనల్గా వచ్చే ఫేస్ రిలేషన్ ఏమనొచ్చు, అది టూల్ రిలేషను. దాని కనెక్టింగ్ సింబల్ 0, కనెక్టింగ్ సింబల్ ఇక్కడ 0 ఇస్తున్నాం కదా, దానికి అంపర్సాండ్ ఇస్తాం ఇంకా అన్నిటికీ ప్రతిదానికి అంపర్సాండ్, తర్వాత ఫేస్ రిలేషన్ ఇండికేటర్ వేస్తాము. ఈ విధంగా మనకి ఫేస్ రిలేషన్ ఇంతటితో పూర్తయింది. థ్యాంక్ యూ.